ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఎందుకు తనే వాళ్ళ సత్యవర్ధన్ జడ్జి గారి ముందే అటెండ్ అయ్యి చెప్పాడు కదా ఏం జరిగిందనేది. వాళ్ళ తల్లి తండ్రి కూడా బయటకు వచ్చి చెప్పారు కదా, మా కొడుకుని కేవలం వల్లభనేని వంశీ అక్రమంగా కిడ్నాప్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేయించాను. ఇంకోటి మాట ఏం మాట్లాడాడంటే, మా అధికారుల్ని బట్టలు ఊడదీసి, ఐ డోంట్ వాంట్ టు సే దట్ వర్డ్ ఆల్సో, అందుకే ఇలా చెప్తున్నాను. కానీ తను ఎంత పద్ధతిగా బట్టలు ఊడదీసి అని చెప్పలేదు, బట్టలు ఊడదీసి నుంచోబెడతా అని చెప్తున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇక్కడ ప్రజలు కరెక్ట్గా గమనించండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ వ్యక్తికి ఉన్న తేడా ఇక్కడే అర్థమైపోతుంది. ఆనాడు చంద్రమోహన్ నాయుడు గారి మీద ఒక ఇల్లీగల్ కేసుని ఫ్రేమ్ చేసి ఆయన 50 రోజుల పైన జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, నాయకులు కానీ ఇట్లాంటి మాటలు ఎవడన్నా వచ్చి మీడియా ముందుకు మాట్లాడారా? అధికారులు అనలేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నారు. ఎలా నుంచో పెడతారు? ఎందుకు నుంచో అంటే ఏంటి? మీరు ఇంకా పులివెందుల రాజ్యాంగమే ఇక్కడ నడుస్తుందా? మాకు అర్థం కాక అడుగుతున్నాం. ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లాలో అల్లర్లు రేపింది వల్లభనేని వంశీ. అలాగే ఇక్కడ ఉన్న దేవినేని అవినాష్ గారు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీ కార్యాలయం అంటే ఒక దేవాలయంతో సమానం, ప్రతి కార్యకర్తకి కూడా. కాబట్టి ఇన్ని జరుగుతున్నా కూడా మరి ఎట్లా వెనకేసుకొస్తున్నారు? అసలు ఆయనకి ఏమన్నా కొంచెం అన్నా ఇప్పటికన్నా మారాలి. ప్రజలు నీకు 11 సీట్లతో ఇచ్చినప్పుడైనా సరే ఒకసారి మారి నేనేం చేశాను తప్పు, ఇక ఒక మారిన వ్యక్తిగా నువ్వు బయటకు వచ్చి ప్రజల కష్టాల గురించి పోట్లాడు. అంతేగాని